అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్‌లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు భుజం మీద చేసి "ఏం టెన్షన్ పడకు" 8 రేకులు పట్టేసింది ఫస్ట్ రోజు కాంబినేషన్. అవ్వలేదు మన వల్ల. ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం మీద చేసి తీసిపోయాడు పక్కకి. "నువ్వేం టెన్షన్ పడకు బాగా చేస్తున్నావు అదేం పెట్టుకోకు" అది ఇది అని చెప్పొచ్చి ఓకే. ఆయనే పాపం చాలా ఇది చేశారు. వచ్చిన ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు పాపం. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఈడేదో చిన్న ఆర్టిస్టు ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఎప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్ లోనే లేదబ్బా. అసలు అది ఇప్పుడు 8 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకి వెళ్ళా పెద్దికి. నేను అన్ని ఫాలో అవుతున్నానురా చాలా బాగా సక్సెస్ అయ్యావు అప్పుడు మీద చాలా హ్యాపీ నువ్వు ఇంత సక్సెస్ అవటం అని చెప్పి నువ్వు పెద్ద యాక్టర్ అయ్యావు అప్పుడు మీద ఇప్పుడు మంచి మంచి చేస్తున్నావు నేను అన్ని ఫాలో అవుతున్నాను నీకు అలా బాగా చెయ్యి అది ఇది అని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడారు పెద్ద షూటింగ్ లో. నేను ఏమనుకున్నా 8 ఏళ్ళు అయిపోయింది కదా మనం ఏం గుర్తుంటాం సార్ బోల్ మనతో చేస్తారనుకున్నాం కానీ అసలు మధ్యలో ఎక్కడ పెద్ద కలిసింది ఏమి లేదండి. ఎక్కడో ఒకసారి గేమ్ చేంజర్ కదా ఇది మన SYG సంబరాలు ఏటుగట్టు ప్రీ రిలీజ్ లో చూసాను అంతే. ఇంక మధ్యలో ఎక్కడ కల్లా రంగస్థలం నుంచి పెద్ద దాకా లో జరిగినప్పుడు వచ్చినట్టు ఆ రోజే కలిసాను నేను. కరెక్ట్ అంతే అండి. పాపం అలా తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్ట్రెస్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అంటే నీ జర్నీ మొదటి నుంచి ఈ కొబ్బరి చీపుర్లు కట్టి చెరువులో నాచు తీసే దగ్గర నుంచి అంత స్ట్రగులే నీ లైఫ్ లో. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ గా చేసే ప్రయాణంలో కూడా బోల్డ్ అవమానాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి, మనం బయటకు చెప్పుకోలేని బాధలు పడతారు మీరు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా. అలాంటి పరిస్థితి గనక నిన్ను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది ఎక్కువ నిన్ను బాధ పెట్టింది, ఏది ఎక్కువ నిన్ను ఆనందపరిచింది? హ్యాపీగా అంటే ఫస్ట్ ఫీల్ అయింది ఒక 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రంగస్థలం చిరంజీవి గారు ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది అన్నారు. అప్పుడు అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అప్పటికే ఆయన చూస్తారు. అది చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి పిల్లండి అని చెప్పి అడిగితే ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు సుకుమార్ గారు. ఈ 2 చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి నాకు. బాధ అంటే ఏమి లేదులే కానండి. బాధ అంటే బేసిక్గా ఎవరో ఒక యాక్టర్ నా పేరు ఎందుకులే కానండి అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను ఫలానా ఆఫీస్కి వెళ్ళి అని చెప్పి రాస్తే నువ్వు నా పేరు ఎందుకు చెప్పు అది ఇది ఇది డాంగ్ డూన్ డెకరం అని చెప్పి సెట్లు అందరూ ఎదురుకుండా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టాడు అతను. అవునా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టారు. తిడితే కొన్ని రోజులుగా తర్వాత నేను ఆయన కాంబినేషన్లో కూడా యాక్ట్ చేశాను. చాలా తిట్టారు. నేను ఆ తర్వాత ఒకటే అనుకున్నా, ఒక మనిషి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఫోటో అడిగినా మన రిఫరెన్స్ చెప్పినా నేను అసలు ఎవరిని ఏమనకూడదని ఫీల్ అయ్యాను. నేను చాలా మందికి అండి మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానండి చాలా మందికి నాకున్నంతలో నేను డబ్బు సాయం చేయకపోవచ్చు కానండి నేను చేసిన మాట సాయం వల్ల 5 కోట్ల ప్రాజెక్టులు 3 కోట్ల ప్రాజెక్టులు లేకపోతే కొంతమంది 1 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం నేను చెప్పిన ఒక మాట సాయం. నేను అలాగే డబ్బు సాయం చేయలేదు, ఓన్లీ మాట సాయం అంతే. 10 మందికి చేస్తాం, 10 మందిలో 9 మంది నన్ను పెట్టుకోలేదు. నేను ఒకటే నమ్మాను, మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, 10 మందిలో 9 మంది పెట్టుకోకపోయినా ఎవరో ఒకరికి నీతి ఉంటుంది, ఎవడో ఒకడు మళ్ళీ నన్ను లేపుతాడని నమ్మకం అంతే. ఒక 10 విత్తనాలు వేసాం, అన్ని మొక్కలు రాకపోవచ్చు ఏదో చెట్టు అవుద్ది మళ్ళీ నీడేస్తుందని నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నువ్వు ఎందుకు కొంతమందికి అలాగే రెఫరెన్స్లు ఇస్తున్నావు అది ఇది అన్నారు. ఏం కాదు, ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, మీకు ఒక మాట సాయం చేశాను, మీరు నాకు చేయకపోవచ్చు, భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ మంచి చేపిస్తాడని నమ్మి నేను ఎప్పుడు ఆపలేదండి. నేను వాట్సాప్లో పలానా యాక్టర్ కానీ పలానా డైరెక్టర్ కానీ పలానా ప్రొడ్యూసర్ నెంబర్ షేర్ చేసో లేకపోతే యాక్టర్కి పలానా దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి షేర్ చేసో అలాంటి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా మంది పేర్లు చెప్పకూడదు, చాలా మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళ అంతరాత్మకు తెలిసేది, ఎందుకంటే మనకు కూడా అలా చేస్తేనే వచ్చాం మనం. అంతే తప్ప ఎప్పుడు ఒక మనిషిని దూషించడం కానీ ఒక మనిషి మన దగ్గరికి ఫోటోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద చిరాకు పడడం కానీ నేను కొంతమందిని చూసి ఇలా ఇప్పుడు అవ్వకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే మనకు టైం ఉందనుకోండి, 1 గంట అయినా సరే నేను నిలబడి ఫోటోలు ఇవ్వటానికి రెడీ అండి. నాకు తెలిసి నాకు ఆ నమ్మకం ఉంది. బాగా ఎక్కువ ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్ట్లో వన్ ఆఫ్ ద లిస్ట్లో నేను ఉంటానండి. ఒక 48 నిమిషాలు 58 నిమిషాలు అలాగే నేను అన్నం తినకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎవరైనా ఫోటో అడిగితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే 1 గంట టైం ఉంటే నేను అలా ఇస్తానే ఉంటాను. ఎంతమంది వచ్చారో అంతమందికి ఇస్తానే ఉండేవాడిని అండి నేను. ఎందుకంటే ఒక మనిషి ఈక్వల్ ఒక మనిషి కాదు. నేను ఒక మనిషిని తిట్టాను, ఆ మనిషి నా గురించి 100 మందికి వెళ్ళి చెప్పవచ్చు. అది ఒక మనిషితో నేను మంచుకున్నాను,
అతను వెళ్ళి అతను కూడా 100 మందికి కొంతమందికి- చెప్పొచ్చు, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి చేయొచ్చు. కానీ బేసిక్గా మనం తిట్టిన వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. కానీ నాకు అనిపించింది, ఓ అమ్మ దూరం నుంచి చూసి మనం ఒక మనిషిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళాక ఆ విలనిజం చూస్తే మనం తట్టుకోలేమేమో అనిపించింది. మనం దూరం నుంచి చూసి ఒక అబ్బాయిని ఎవరొకరిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత అరిచేసి అది చేస్తే కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా మరి. అంతే. అది తప్ప నాకు ఏం బాధ ఏం కాదు. ఆయన అంటే బేసిక్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అంతే, చాలా చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఎవరు ఎందుకులేండి, ఎవరైతే ఏమో చెప్తున్నా, మన ఫేవరెట్ అతను. బేసిక్ గా నేను అతను కాలుకి దండం పెడతాను ఎక్కడైనా కనపడితే. ఆయన ఇప్పటికీ నాకు ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయన కాలుకి దండం పెట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నువ్వు కాళ్ళకి దండం పెట్టే అంత పెద్ద నటుడు ఎవరబ్బా? చిన్న నటుడే అండి, చిన్న నటుడు. చిన్న నటుడే అంతే. మళ్ళీ పేరెందుకులేండి. మరి కాళ్ళకి ఎందుకు దండం పెడతావు నువ్వు? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన చూసి ఇలా యాక్టర్ అవ్వాలి చిన్నగా అని అనుకున్నాం అనమాట. అంటే కామెడీ యాక్టరా, హీరోవా? పర్లేదండి, కామెడీ హీరో అన్ని అర్థమవుతుంది నాకు. నేను చెప్పను పేరు గాని పర్లేదండి. ఎందుకు పాపం మంచిదే అది. బేసిక్ గా అంటే ఆయనకు కూడా గుర్తుండదు అది, మనం హట్ అయ్యాము మనం బాధపడ్డామని అది గుర్తుండదు. అది ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయనకు ఒక క్యాలీలు చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు పప్పడ్డాను. ఎందుకంటే పాపం మనలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని ఇది చేస్తా ఉంటే, ఎవరో 100 మంది వెళ్ళిపోయి పేర్లు రాసేస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటది? పాజిటివ్ థింకింగ్ కావాలి మహేష్. ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం పాజిటివిటీలో మనం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. పాజిటివిటీ. ఒక 100 మంది ఆయన నాన్ స్టాప్ కి ఇబ్బంది పెడుతుంటే అందులో నేను 100 అయ్యి ఉంటాను. అందుకని ఆ 99 మంది ఆగింది నా మీద ప్రదర్శించి ఉండొచ్చు, ఏం తెలియదు. కానీ ఆ తర్వాత చాలా మంచి పాజిటివ్ గానే మనం అంటే చాలా తమ్ముళ్ళగా మనం ఒక అన్నయ్యలాగా అలాగే ఉంటాం. గుడ్. ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేసుకున్నావా? హైదరాబాద్ లో జస్ట్ ఒక చిన్న హౌస్ కి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చానండి. అంటే అది నాకు అసలు మనకి ఒక తెరిచిన పుస్తకం నేను ప్రీ రిలీజ్ లోనే చెప్పేశాను నేను అన్నమాట. నేను ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పేసా. మన కింగ్డమ్ ఆయన సీతారావంశీ గారు ఏదైతే కొద్దిగా పేమెంట్ ఇచ్చారో కొద్దిగా పేమెంట్ పట్టుకెళ్ళి నేను ఇచ్చారన్నది నేను డైరెక్ట్ చెప్పేసా. పూర్తి పేమెంట్ ఇచ్చారా? పూర్తి పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ లో మనకి కొంచెం ఈ ఖర్చులై మిగలగా కొన్ని ఉంటే పట్టుకెళ్ళి ఒక చిన్న ఇల్లు, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఒక చిన్న ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చి, ఎందుకంటే ఈ రెంట్లో మనం కట్టలేకపోతున్నాం కాబట్టి ఇచ్చా. అంటే ఇల్లు ఇంకా ఫుల్ మన సొంతం అవ్వలేదు, స్లోగా మనం ఈఎంఐలు పెట్టుకుని స్లోగా స్టార్ట్ చేయాలి. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు రెంట్ హౌస్ లోనే ఉన్నాం. అది ఒకవేళ ఈ 1 year కష్టపడితే దాంట్లోకి వెళ్ళొచ్చు. అదేలే, అంతే. ఏముందిలే, ఇంకా నువ్వు రేంజ్ లో ఉన్నావు కదా. అంటే తక్కువ విషయాలు. ఇప్పుడు మా అమ్మ అక్కడే మీ ఊళ్ళోనే ఉన్నారు. ఇప్పుడు ఇంటికాడే అండి. ఓకే, 2 months ఇక్కడ ఉంటే 2 months అక్కడ. పాపం ఇక్కడ నువ్వు ఒక్కడివేనా మీ ఫ్యామిలీ? మా అక్క అండి. అక్క అక్కడే మన పాసిలపూడి అని చెప్పి అమలాపురం దగ్గర అక్కడ ఇచ్చాం. పాసిలపూడి పక్కన వాకల గరువు అని ఉంటదండి. వాకల గరువు ఊరి పేరు. అక్కడ మా బావగారు ఆయన డిష్లు అవి వేస్తా ఉంటారు. చిన్న ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, ఆయనకి ఇచ్చామట అండి. అంతే. బాగున్నారు వాళ్ళు? సూపర్ అండి. చిన్న ఇప్పుడు మలికిపురం అని చెప్పి కొంచెం మెయిన్ సెంటర్ అది, మలికిపురంలో షాప్ పెట్టారు ఆయన. సరే, ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి ఇంకా స్టిల్ నువ్వు సింగిల్ హ్యాండేనా? వంటగట్టు నువ్వు చేసుకుంటున్నావా? సింగిల్ హ్యాండ్ కదా, నాకు మ్యారేజ్ అయిపోయిందండి. అయిపోయిందా? మాకు మరదలవుద్దండి. వాళ్ళ అత్త మా అమ్మ అన్న చెల్లెలు బిడ్డలో తనకిచ్చి మ్యారేజ్ చేస్తారు నాకు. అంటే నువ్వు సక్సెస్ అయ్యాకేనా? 2020 కరోనాలో అండి. ప్రపంచం అంతా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్నాను. షూటింగ్ పడవలే నాకు మ్యారేజ్ అయినప్పుడు. నేను డౌట్ చేయలేదా ఇది ఏం చేస్తాడు అసలు, ఇడితో నింటరా బాబు అని? అంటే ఈ సినిమా ఇండస్ట్రీ అన్నది ఏదో ఒక సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళిపోతే అది వేరే విషయం, కానీ టికానా లేని జీవితం కదా ఇది. చెప్పేసానండి నేను తనకి. తన మొత్తం రియాలిటీలో ఉంటది. మనకు నడిచినంత కాలం నడుస్తుంది. ఒకవేళ ఇబ్బంది అయితే మనకి ఈ మన ఊర్లో ఈ ఇల్లు ఇదే ఫిక్స్, మనకి మిగతా అంతా భగవంతుడు ఇచ్చిన బోనస్ మనకి అని చెప్పేసాను. అసలు పాపం తను, నేను ఇంకా 25,000 పెట్టి రెంట తీస్తుంటే తను 15,000 చాలంటదన్నమాట అండి. ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పి నా గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు కొన్నాను కారు కొనలేదంటే ఒక యాక్టర్ వైఫ్ ఎవరైనా ఊరుకుంటారండి? కారు కొనకపోతే చెప్పండి. యాక్టర్ వైఫ్ వరకు ఎందుకు మహేష్? యాక్టరే ఊరుకోడు, ఏదో కింద మీద పడి. తను ఏమంటదంటే, నువ్వు ఫస్ట్ హౌస్ అంటున్నావు కదా, హౌస్ కట్టేసుకో, అయిపోయిన తర్వాత నీకు ఏమైనా అమౌంట్ ఉంటే అప్పుడు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు కారు తీసుకుంది. కానీ ఫస్ట్ హౌస్ అనుకున్నావు కదా, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. షూటింగ్ లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు నేను. అంటే బేసిక్ స్ట్రెస్ ఉంటది చాలా మంది. కమిట్మెంట్ ఉండగానే
కానీ తను ఏమన్నా షూటింగ్ లేకపోతే ప్రశాంతంగా ఉండమంటది నన్ను, హ్యాపీగా అన్ని వండి పెట్టడం అవి చేస్తూ ఉంటది. నాకే మనశ్శాంతి ఉండదు, ఏదో షూటింగ్ రావాలి, ఏదో చెయ్యాలి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను అన్న ఇది మీద నేను ఫీల్ అవుతాను తప్ప తను మళ్ళీ వచ్చి తన ఇది చేస్తూ ఉంటది. ఒకవేళ ఏమన్నా మన చుట్టాలు అవటం వల్ల లేకపోతే చిన్నప్పటి నుంచి కష్టం సుఖం తెలియటం వల్ల ఏంటో తెలియదు కానీ మంచి సపోర్టివ్ మాట అండి. చాలా ఇంకా అసలు బీటెక్ చేసిందండి తను. ఇప్పుడు ఈ సత్యాన్నయ్య ఉన్నాడు కదా, అతను ఈ కాలేజ్ లో చదివిందో తిను అదే కాలేజ్ లో చదివినమాట. మన సత్య కమెడియన్ సత్య, వీళ్ళిద్దరూ ఒకటే కాలేజ్. తను పాపం డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటదండి, పాపం 8-9 ఏళ్ళ దాకా ఉంటది కానీ వాళ్ళకి ఇష్టం వీళ్ళకి ఇష్టం. తను ఏజ్ జస్ట్ నెంబర్ అంటది అంతే, మనం అంటే చాలా ఇదిగా ఉంటది అంతే. కష్టపడి వచ్చిన వాళ్ళంటే ఇష్టం, అందుకని కేవలం చేసుకుంటా. రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ రామ్ చరణ్ గారు పక్కన ఎప్పుడైతే నేను చేశానో నేను చరణ్కి కూడా అదే చెప్పా. ఆయన నవ్వుతున్నారు, ఊరుకోరా అంటున్నారు. నిజమన్నా, నువ్వు అంటే చాలా ఇష్టం ఆయనకి, నీ పక్కన చేయడం కూడా నాకు చాలా ప్లస్ అయింది తన విషయంలో అంటే. నిజమా? అవునా అన్నారు. అవునా పోన్లే ఎప్పుడైనా ఫ్యామిలీతో రండి అన్నారు. నాకు ఇంకా ఆ రోజు నిద్ర పట్ల. ఆయన పాపం ఫ్యామిలీతో రమ్మన్నారు. పాపం చిరంజీవి సార్ అయితే బాబు పుట్టినప్పుడు ఎన్ని మెసేజ్ చేస్తే ఆయన రే కంగ్రాచులేషన్స్ రా అది ఇది అని చెప్పి అన్నారు. ఎప్పుడైనా రండి అని అన్నారన్నమాట. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే ఒక చిన్న ఫ్యామిలీ అని కాకుండా వాళ్ళు ఫోన్లే ఇంటికి రండి అన్నారు ఎప్పుడైనా కుదిరినప్పుడు. అంటే నాకు నిజంగా వాళ్ళిద్దరికి ఎందుకో నాకు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే అసలు వాళ్ళు మనల్ని గుర్తిస్తారనిపించింది, అంత పెద్దోళ్ళు. నిజంగా వాళ్ళు అలా అనేసరికి నేను చాలా నాకు అబ్బాయి పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్ రా అని పెట్టినప్పుడు నేను అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు నాకు నిజంగా చాలా ఇప్పటికీ నాకు ఒక అచీవ్మెంట్ లా ఉంటుంది డైలీ. నాకు ఆ మెసేజ్ అలాగే నేను స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ పెట్టేసుకున్నాను అంతే. మళ్ళీ ఆయన పెడతారో లేదో తెలియదు, ఆయన బిజీలో ఆయన అడవుళ్ళు ఆయన ఉంటారు. మనకి కరెక్ట్ గా వచ్చింది మెసేజ్, అది అలాగే శిలాపాలకం కింద అలాగే ఉంచేసాం. స్క్రీన్ షాట్ తీసి ఫోటో కట్టించి పెట్టింది, ఇంకా అలాగా ఉంచేసాను అంతే. అదేలే, అంటే వాళ్ళు అంటే మోర్ ఇంపార్టెంట్ గా చిరంజీవి గారికి అలాంటి భేదభావాలు ఏమి ఉండవు. ఆయన అందరూ నా అనుకునే మనిషి, ఆ మనస్తత్వం కూడా అలాంటిదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.